మల్లప్పన్న గారి నాయకత్వం జనసేన పార్టీ జెండా పట్టుకొని గ్రామ స్థాయిలో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దౌర్జన్యాలు చేసిన, రౌడీజం చేసిన, గూండాయిజం చేసిన మా వెనక శ్రీరాముడు ఉన్నాడు. మా వెనక శ్రీరాముడు లాంటి మల్లప్పన్న గారి నాయకత్వంలో ఈ దిబ్బనకల్లు గ్రామంలో జనసేన జెండా రెపరెపలాడుతూ ఉందంటే దిబ్బనకల్లు గ్రామ అభివృద్ధికి న్యాయం పలుకుతా ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రంలో, దేశంలో కనీవిని ఎరగని రీతిలో గ్రామ స్థాయిని అభివృద్ధి చేసినటువంటి నాయకుడు మన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఆదోని నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా పట్టుకొని గ్రామ స్థాయిలో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దౌర్జన్యాలు చేసిన, రౌడీజం చేసిన, గూండాయిజం చేసిన మా వెనక శ్రీరాముడు ఉన్నాడు. మా వెనక శ్రీరాముడు లాంటి మల్లప్పదని ఉన్నాడు. ఆయన ఉన్నంత వరకు ఎవరికి భయపడే ప్రసక్తే లేదు. ఈ ప్రాంతంలో, ఈ ఆదోని నియోజకవర్గంలో మల్లప్పన్న గారి నాయకత్వంలో జనసేన పార్టీని అంచులంచులుగా ఎదిగిస్తాం. రానున్నటువంటి ఎన్నికల్లో ఇదే గడ్డ మీద నుండి ఎమ్మెల్యేగా చేసి చూపించామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. జన సైనికుడిగా ఇది నా కోరిక కాదు, నియోజకవర్గంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ కోరిక, నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి రైతన్న కోరిక, నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి యువత కోరిక ఆయన ఎమ్మెల్యే కావాలన్నది. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నాం. జనసేన పార్టీగా ఈ దిబ్బరికల్లు గ్రామ ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ వేదిక నుండి అధికారులకు కానీ స్పష్టంగా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ జనసేన పార్టీ నాయకత్వం ఉంది, అధికారంలో ఉన్నాం. ప్రజల సమస్యల పరిష్కారం చేయడమే దిశగా ఈరోజు మా నాయకత్వం ఇక్కడ పనిచేస్తూ ఉంది. దయచేసి అధికారులకు ఈ వేదిక మీద నుండి చెప్తా ఉన్నా, ప్రజల సమస్యల్ని సచివాలయం దృష్టికి తీసుకెళ్తే తప్పనిసరిగా పరిష్కారం చేయవలసినదిగా అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి నిర్లక్ష్యం చేయొద్దు. ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి, జనసేన పార్టీకి నష్టం చేకూర్చేటువంటి ఏ అధికారిని కూడా ఉపేక్షించబోమనేటువంటి విషయాన్ని స్పష్టంగా అధికారులకు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు దిబ్బనకల్లు గ్రామంలో వందలాది మంది మధ్యలో ఈరోజు జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం అన్నది ఎంతో గర్వకారణం. ఈరోజు ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో జనసేన పార్టీ జెండాను నాటుతాం, జనసేన సత్తా నాటుతాం. ఈరోజు ఆ నియోజకవర్గ స్థాయిలో ఈ దిబ్బనకల్లు గ్రామ ప్రజలకి ఎవరికి ఏ కష్టం వచ్చినా మీ కండగా మల్లప్పన్న గారు ఉంటారు, మీ కష్టాల్లో మల్లప్పన్న గారు ఉంటారు, మీకు చేదోడు వాదోడిగా ఉంటారు. ఏ సమస్యలున్నా జనసేన పార్టీని గుర్తు తెచ్చుకోండి, జనసేన పార్టీని సంప్రదించండి. మీ సమస్యల్ని తప్పకుండా పరిష్కారం చేసే దిశగా మీకు అండగా ఉంటామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రత్యేకించి ఇంత భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి దిబ్బనకల్లు గ్రామ జనసేన నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. కార్యక్రమం చాలా ఘనంగా, చాలా చాలా గొప్పగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. ఇలాగే ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో ఇలాగే మన జెండా ఆవిష్కరణ రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. మన జనసేన నాయకులు కానీ, జనసేన వీర మహిళలు కానీ ప్రతి ఒక్కరు జనసేన పార్టీకి ఎంతో విశ్వాసంగా ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. అలాగే మన ఆదోని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్ప అన్నగారి యొక్క మన ఆదోనికి ఆశాజ్యోతి అనే చెప్పొచ్చు. ఎందుకంటే అన్నయ్య ఎక్కడొస్తే అక్కడ సంతోషం, సంబరం, ఆనందం అవన్నీ అన్నతో పాటు తీసుకొని వస్తారు. నిజంగా ఇలాంటి గొప్ప నాయకుడు మన జనసేన పార్టీకి, మన
దొరకడం మన అదృష్టం. ఈ అదృష్టాన్ని ఎప్పటికీ ఇలాగే కాపాడుకుందాం. ఈ అదృష్టాన్ని ఏదో ఒక రోజు కాపాడుకొని ఒక స్థాయిలో స్థానంలో నిలబెట్టడానికి మనం